ఛానల్. మీ స్టడీ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్నారా? మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఎగ్జామ్ లేకుండా జాబ్ కావాలి అనుకుంటున్నారా? అయితే మన గవర్నమెంట్ గ్రామ్ డాక్ సేవక్ నుంచి జాబ్స్ రిలీజ్ చేసింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే 10వ తరగతి అర్హతతో పోస్టులను 10,000 నుంచి 29,380 వరకు మూల వేతనం గల పోస్టులను మన గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది. దీనిలో గ్రామ్ డాక్ సేవక్ నుంచి ఉద్యోగాలు మనకి వచ్చిన పోస్టులు 44,228 పోస్టులని మన గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుంది. దీంట్లో చూసుకున్నట్లయితే మన ప్రభుత్వం విడుదల చేసిన వేకెన్సీస్లో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 15th July 2024. దీనిలో లాస్ట్ డేట్ వచ్చేసి 5th August 2024. వీలైనంత వరకు అప్లికేషన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే లాస్ట్ డేట్స్లో అప్లికేషన్స్ అనేవి అవ్వవు, సర్వర్ స్లో అని వస్తుంది. కాబట్టి మనం వీలైనంత త్వరగా అప్లికేషన్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే మనం ఇందులో చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 40 years. SC/ST క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ 5 years అనేది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. అలాగే OBC క్యాండిడేట్స్కి 3 years, EWS క్యాండిడేట్స్కి నో రిలాక్సేషన్, PWD క్యాండిడేట్స్కి 10 years, PWD OBC క్యాండిడేట్స్కి 13 years, PWD SC/ST క్యాండిడేట్స్కి 15 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10th class అనేది పాస్ అయ్యి ఉంటే సరిపోద్ది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. 10th classలో వచ్చే మార్కులను బట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. తర్వాత మనకు అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా కావాలి అంటే కంప్యూటర్పై నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సైక్లింగ్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఇండియా పోస్ట్ GDS.online.in మనం సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ అలాగే మనకి 10th class మార్క్స్ మెరిట్ బట్టి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మన 10th classలో జస్ట్ పాస్ కాకుండా ఎవరికైతే హై మార్క్స్ వచ్చాయి అనిపిస్తే వాళ్ళు మాత్రమే అప్లై చేయడం మంచిది. ఎందుకంటే మెరిట్ బట్టి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవడమే మంచిదని నా ఉద్దేశం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.